ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 7వ వచనము. ఏలి అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా నున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా నున్నాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఏలి అనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే సంఖ్యాకాండం 23వ అధ్యాయం 21వ వచనం, ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 4వ వచనం, నువ్వు నా దృష్టికి ప్రియుడివైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను, నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 1వ వచనం, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కీర్తన గ్రంథం 73వ అధ్యాయం 28వ వచనం, నాకైతే దేవుని పొందు ధన్యకరము, నీ సర్వకార్యములను నేను తెలియజేయనట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 18వ వచనం, తనకు మొరపెట్టు వారికందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దేవుని ఎద్దుకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునండి, దీమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 1వ వచనం, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నువ్వు సమీపముగా ఉన్నావను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నరులు నీ ఆశ్చర్యకారం వివరించెదరు. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులు నీకు తెలియజేయుచున్నాను. చివరిగా ఒక మాట, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం, అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు, ఆయన ఆకుపరులుగా ఎవరు ఓర్వగలరు, ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలి వాడిని సబ్బు వంటి వాడు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నారు తండ్రి. మీరే మాకు సహాయకులై ఉన్నారు తండ్రి, మీరు తప్ప మాకు ఇంకే దేవుడు లేడు ప్రభు. అందరిని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నిరంతరం మీ ప్రేమ కృపను మమ్మల్ని బలపరుస్తూ కాచి కాపాడి మీకు మహింకరంగా మమ్మల్ని ఆడుకోమని చెప్తున్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.